నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, రాయలసీమ పూర్తి కరువు ప్రాంతం, అటువంటిది హార్టికల్చర్లో నంబర్ 1 స్థానం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ అదే రాయలసీమకు సంబంధించి 4 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షలకు సంబంధించి ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నారు. సో మొత్తానికి రాయలసీమలో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంటే ఏం చెప్తారు? వాస్తవంగా రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ను కానీ పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో అత్యధిక కాలం పరిపాలించింది రాయలసీమ వాసులే. రాయలసీమ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు నీలం సంజీవ్ రెడ్డి గారైనా, కోట్ల జీ భాస్కర్ రెడ్డి గారైనా, దామోదరం సంజీవ్ గారైనా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎన్టీ రామారావు గారు కూడా హిందూపురం నుంచే నెగ్గి ముఖ్యమంత్రిగా కొనసాగారు. మరి ఇంతటి సుదీర్ఘకాలం రాయలసీమకి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తే రాయలసీమ వెనకబాటుకు గురైంది, రాయలసీమ వలసల బారిన పడతా ఉంది, రాయలసీమ దుర్భిక్ష ప్రాంతం అని చెప్పని కాంగ్రెస్ పాలిత హయాంలో ఎప్పుడూ నోరెత్తి మాట్లాడని వేదికలు, సంఘాలు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాయలసీమ హక్కుల వేదిక, రాయలసీమ ఉద్యమ వేదిక, రాయలసీమ మేధావుల వేదిక అనే రకరకాల వేదికల పేరిట, అంటే కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు, వైసీపీయేతర ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళకి రాయలసీమ గుర్తు వస్తుంది. కాంగ్రెస్ పాలిత హయాంలో రాయలసీమ వెనకబాటు గురైనా వాళ్ళకి గుర్తురాదు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగు గంగా ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మొట్టమొదటిగా రాయలసీమ ప్రాంత కరువు గురించి ఆలోచించింది, దాన్ని అడ్రస్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన హయాంలో జరిగినంతటి మేలు రాష్ట్ర చరిత్రలో రాయలసీమ ప్రాంతానికి ఏనాడు జరగల. డెడికేటెడ్గా ఎన్టీ రామారావు గారి ద్వారా నాడు పురుడు పోసుకున్న హంద్రినేవా, గాలేరు నగర్ నుంచి మొదలుపెట్టి ప్రతి ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కావడానికి 5 సంవత్సరాల 2014-19 టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెట్టారు. 17 లక్షల ఎకరాల రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చారు. ఇక పారిశ్రామికీకరణ పరంగా చూసుకుంటే తిరుపతి దగ్గర మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ నుంచి మొదలుపెట్టి ఐఐటి, ఐజర్, సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యా సంస్థలతో పాటుగా కియా లాంటి భారీ నాటికి భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఎఫ్డిఐ దాన్ని దుర్భిక్ష అనంతపూర్ జిల్లాలో కేంద్రీకరించడం, అటువంటి పారిశ్రామికీకరణకి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన పాలనను అందించిన చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మరింత మెరుగ్గా అభివృద్ధి చేస్తాడు అని చెప్పని సహజంగా తమకు లబ్ధి చేకూర్చిన పాలకుడిని ఏ ప్రజలైనా మర్చిపోరు. కానీ రాయలసీమ ప్రజలు అంతటి లబ్ధి చేకూర్చిన చంద్రబాబు నాయుడు గారిని పరిగణలోకి తీసుకోకుండా అనుభవరాహిత్యంతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని అతను రాయలసీమను మరింత మెరుగ్గా అభివృద్ధి చేస్తాడు అని చెప్పనే భ్రమలతోటి 2019 ఎన్నికల్లో ఆయన నెగ్గించారు. 2014-19 మధ్య ఇరిగేషన్ రంగానికి 12,500 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2,500 కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల టెన్యూర్లో. పైగా కొత్త పరిశ్రమను రప్పించకపోగా ఉన్న పరిశ్రమను పారదోలే ప్రయత్నం చేశాడు. 17 లక్షల ఎకరాలకు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ పరికరాలు ఇస్తే ఇతని టెన్యూర్లో 1 ఎకరానికి కూడా ఒక డ్రిప్ పరికరం ఇవ్వని పాలకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఇతన్ని పాలకుడిగా చూసిన తర్వాత తాము చేసిన తప్పేంటనేది రియలైజ్ అయిన రాయలసీమ ప్రజలు 2024 ఎన్నికల్లో అదే ఎన్డీఏ కూటమికి 45 స్థానాలు ఇచ్చారు. 2019లో 49 స్థానాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికలో 7 స్థానాలకు పరిమితం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ప్రజల నమ్మకంతో అధికారం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ గడిచిన 23 నెలల కాలంలో 4,53,000 కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రాయలసీమలో గ్రౌండింగ్ అయ్యే విధంగా ప్రభుత్వ పరంగా కావాల్సిన ఫెసిలిటేషన్ చేశారు. 4,11,000 మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కే విధంగా. కేవలం పారిశ్రామిక రంగానికి పరిమితం కాల. ఇవాళ అక్కడున్న దుర్భిక్ష పరిస్థితులు, అంటే అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో గోదావరి నది నుంచి కృష్ణా డెల్టాకి పట్టిసీమ ద్వారా నీరు తరలిస్తూ కృష్ణా డెల్టాకి ఉన్న నికర జలాల కేటాయింపుని శ్రీశైలం నుంచి రాయలసీమకి డైవర్ట్ చేస్తూ అక్కడికి వచ్చిన కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇస్తే ఇవాళ
దాన్ని మరింత విస్తృతపరుస్తూ ముఖ్యంగా హంద్రీనేవా కాలువ 100 రోజుల్లో 3,500 కోట్ల రూపాయల ఖర్చుతోటి కాలువ 1200 క్యూసెక్ల నుంచి 3,500 క్యూసెక్ల ఫ్లోయింగ్ కెపాసిటీకి కాలువని వెడల్పు చేసి లైనింగ్ ప్రక్రియని ముగించారు. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఒక రకంగా ప్రకాశం మెట్ట ప్రాంతాలు, కడప జిల్లా ప్రజల్ని నెల్లూరు మెట్ట ప్రాంతాలు వెలుగొండ ప్రాజెక్టు ఇదిగో పూర్తి చేసేసా, జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పని 2024 ఫిబ్రవరిలో ప్రజలను వంచాడు. కానీ ఇంకా 3,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెండింగ్ ఉండగా ఇవాళ ఎన్డీఏ కూటమి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియని ముగింపు దశకు తీసుకొచ్చి ఈ జూన్ ఆఖరు నాటికి తొలి దశ నీరు అక్కడ రైతాంగానికి అందిస్తూ తాగునీటికి సాగునీటికి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రకాశం మెట్ట ప్రాంతాలు ప్రస్తుతం మార్కాపురం జిల్లా, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, పొదిలి ఇటువంటి అంటే మోస్ట్ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత. ఈరోజు పుట్టపర్తి దగ్గర, గతంలో మనం చూసాం పెనుగొండ దగ్గర నాటికి దేశంలో అతిపెద్ద FDI కియా కార్ల తయారీ పరిశ్రమను తీసుకొచ్చారు. ఇవాళ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాల తయారీ కర్మాగారాన్ని DRDO ద్వారా ఏర్పాటు చేపిస్తూ ఉన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈరోజు భూమి పూజ జరుపుకోవడం జరిగింది. పుట్టపర్తి ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఇవాళ అక్కడ వందలాది ఎకరాల్లో ఈ కర్మాగార నిర్మాణం జరుగుతూ ఉంది. దీనికి అదనంగా అక్కడ యాన్సిలరీ యూనిట్స్ కోసం ఇంకొక 400 ఎకరాలు కేటాయింపు చేశారు. ఒక రకంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఎప్పుడూ విభజన చట్టంలో పొందుపరిచిన కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో మొదలుపెట్టి సెంట్రల్ యూనివర్సిటీతో మొదలుపెట్టి ఇవాళ అనంతపూర్ జిల్లాకి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని ఛానలైజ్ చేస్తున్నట్టుగానే ఇవాళ కేంద్ర రక్షణ శాఖ నుంచి కూడా ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు అనంతపూర్ జిల్లాకి పెట్టుబడులు వచ్చే విధంగా ప్రభుత్వ పరంగా ఛానలైజ్ చేస్తున్న తీరు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అనంతపూర్ జిల్లాకి జియోగ్రాఫికల్గా ఉన్న అడ్వాంటేజ్. ఓ పక్క బెంగళూరు, హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్లో అనంతపూర్ జిల్లా ఉంటాం. అదే క్రమంలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో అనంతపూర్ జిల్లా, హిందూపూరు, బెంగళూరు హైవే అతి సమీపంలో ఉంటాం. వీటన్నిటి నేపథ్యంలో అనంతపూర్ జిల్లాకు ఉన్న జియోగ్రఫికల్ అడ్వాంటేజీ, అక్కడున్న ఎర్ర నేలలు, అక్కడ కొంత నీటి సౌకర్యం కల్పించిన వారికి అందుబాటులోకి తీసుకొచ్చిన పక్షంలో అటు పారిశ్రామికీకరణ పరంగా ఇటు హార్టికల్చర్ పరంగా ఆ ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ గడిచిన 23 నెలల కాలంలో ఇంతటి పెట్టుబడులు రప్పించి ఇంతటి స్థాయిలో పరిశ్రమను గ్రౌండింగ్ చేయిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా హార్టికల్చర్ హబ్ కోసం, అంటే ది లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్ ఇన్ ద వరల్డ్, ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలు అలాగే ప్రకాశం జిల్లాని, ఈ 5 జిల్లాలని కలుపుకొని వాళ్ళ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒకప్పుడు కరువు సీమ అన్నారు, వలసల మీద ఆధారపడి బతుకుతున్న ప్రజలు అన్నారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళు అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు, అందులో ముఖ్యంగా 40,352 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల రూపంలో, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో కూడా 14,800 కోట్ల రూపాయలు హార్టికల్చర్ ప్రమోషన్ కోసం, సుమారుగా 20,900 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, 4,800 కోట్ల రూపాయలు రోడ్డు కనెక్టివిటీ, అంటే గ్రామాల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి హైవేలకి, హైవేల నుంచి రైల్వేకి, రైల్వే నుంచి పోర్టులకి ఈ కనెక్టివిటీ పెంపుదల కోసం, తద్వారా ఇప్పటి వరకు ఉన్న 8 లక్షల హెక్టార్ల హార్టికల్చర్ని 2028-30 నాటికి 14 లక్షల హెక్టార్లకి చేర్చాలని ఒక లక్ష్యంతో, తద్వారా ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న 222 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు, అవి కూరగాయలు కానీ పండ్లు కానీ, వాటిని సుమారుగా 480 లక్షల మెట్రిక్ టన్నులకి పెంచాలనే ఒక లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు చూస్తుంటేనే ఎవరికి అంకితభావం, చిత్తశుద్ధి, అక్కడ ప్రజల పట్ల మమకారం, ఆ ప్రాంత సమస్యల పట్ల అవగాహన, ఎలా అభివృద్ధి చేయాలని చెప్పనే ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక ఎలా అమలు చేయాలని చెప్పనే ఒక విజన్ తోటి ఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది రాయలసీమ ప్రజలు కూడా రిలీజ్ అవుతూ ఉన్నారు. కాబట్టి 2029 ఎన్నికల లోపుగా రాయలసీమ ప్రజలని ఆర్థికంగా వాళ్ళు స్థితిగతులు మెరుగుపడటం, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటం, అక్కడ మెరుగైన విద్యా అవకాశాలు అక్కడ యువతకు దక్కటం, ఆ విద్య పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతకి
వలస లేని ఉపాధి వాళ్ళ ప్రాంతంలోనే వివిధ పరిశ్రమల ద్వారా కల్పించడం అనే ఒక వ్యూహంతో ప్రభుత్వం అడుగులేస్తున్న ఒక ప్రణాళికతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పర్యవసానం బహుశా నేను అనుకోవటం ఇంకా రాబోయే ఒక దశాబ్ద కాలం నాటికి రాయలసీమని కరువు సీమగాను ప్రస్తావించడానికి వీల్లేదు, రాయలసీమ వెనకబడ్డ ప్రాంతంగా కూడా పరిగణించడానికి వీలైన దిశగా రాయలసీమ ప్రాంతం మెరుగైన జీవన ప్రమాణాలతో, మెరుగైన కొనుగోలు శక్తితో, మెరుగైన పర్ క్యాపిటా ఇన్కంతో ఇవాళ రాష్ట్రానికి ఒక తలమానికంగా నిలిపే దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ప్లాన్డ్గా వాళ్ళు ఆ వ్యూహాన్ని అమలుపరుస్తున్న నేపథ్యంలో 100% ఈ అభివృద్ధి, ఈ ప్రణాళికలు ఇదే విధంగా కొనసాగిన పక్షంలో బహుశా నేను అనుకోవటం 2024 కన్నా మెరుగైన ఫలితాలే ఎన్డీఏ కూటమికి రాయలసీమ ప్రజల నుంచి దక్కటానికి ఆస్కారం ఉంది. అలాగే విద్వేషంతో, విష ప్రచారాలతోటి తన రాజకీయ మనుగడ కొనసాగిస్తూ తనని గెలిపించిన ప్రాంత ప్రజల పట్ల కనీస మాత్రపు కృతజ్ఞత ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డిని ఇక రాయలసీమ ప్రజలు శాశ్వతంగా డిజోన్ చేసుకోవడానికి ఆస్కారం ఉందనేది వాస్తవం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా రాయలసీమ ప్రజలపైన ఎవరికి ప్రేమ ఉంది అనే దానిపై ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలైతే అర్థం చేసుకున్నారు. గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చూశాడు. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి 2029కి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని అయితే ఆశిద్దాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.